తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో గత ప్రభుత్వం ఇవ్వని ఉద్యోగాలు మా ప్రభుత్వంలో ఇచ్చామని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియం సాక్షిగా గురుకులాల్లో ఉపాధ్యాయులకేమో నియామక పత్రాలు ఇచ్చారు. ఇంకోటి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటంటే ఇంకో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఈ యొక్క వ్యాఖ్యలు అసలు వ్యూహం ఏంటంటారు సార్? వ్యూహం ఏమీ లేదు, గాలితనం మనిషి కనుక రేవంత్ రెడ్డి గాలితనంగా మాట్లాడతాడు. చంద్రబాబు దగ్గర సామంత్ రెడ్డిగా ఉన్నప్పుడు ఏదో వాగేవాడు. అది సామంత్ రెడ్డి చెల్లిపోటు అయింది. తర్వాత ఓటుకున్నట్టు కేసులో రవంత్ రెడ్డి అయ్యాడు. అది అప్పుడు ఏదో వాగుతూ ఉండేవాడు, చెల్లిపోయింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి. ఆ సీఎం అనే పదవికి ఒక హుందాతనము, ఒక సంస్కారము, ఒక పద్ధతి, మాట తీరు ఉండాలి. అవేమి లేవు. ఏదో అవుతూ ఉంటాడు అతను. మరీ ఇప్పుడు కూడా సీఎం అయినా కూడా ఇంకా ఎన్నికల సభల్లో వాగినట్టే ఎన్నికల సభల్లో సరే వాగారు, అందువల్ల గెలిచాడు అనుకుంటున్నాడు. అందువల్ల ఏం గెలవాల, అతను వాగుడు వల్ల, అతను రౌడీ భాష వల్ల గెలవాల. అందువల్ల గెలిచాడు అనుకుంటే అతను భ్రమాది. గెలిచింది ఒక ఈక్వేషన్లో బీఆర్ఎస్ యొక్క కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ అనండి, లేకపోతే కొంత అనుకోండి. ఆ దెబ్బలో మీరు ఎన్ని గెలిచారయ్యా? 64. ఎన్నిట్లో ఓడిపోయారయ్యా? 54. బీజేపీ ఎంఐఎం కలుపుకుంటే 54. మేము 54 చోట్ల మిమ్మల్ని ఓడించారు ప్రజలు. 54 చోట్ల అంటే మరి 39 సీట్లు ఇచ్చిన మాకు ఏదో బట్టలు కూడా తీశారు, పంచులు కూడా తీశారంటే ఏం బాగానే మిమ్మల్ని ఎంత కూడా తీసినప్పుడు 54 సీట్లు మిమ్మల్ని చీకొట్టారు కదా. 64లోనే గెలిచింది మీరు 80, 90 గెలవలేదు కదా. 64 సీట్లు గెలిచి 54 సీట్లు ఓడిపోయి మీరేదో చించినట్టు పొడిచినట్టు ప్రజలు ఏదో మిమ్మల్ని ఎత్తిని పెట్టుకున్నట్టు పంచులు ఓడదీశారంటే మీకేం ఓడదీశారు ప్రజలు? మరి 54 సీట్లు మీకు ఓడదీశారుగా. ఏం ఓడదీశారు మేము చెప్పాలి? మేము ఏదో భాష మాట్లాడేటప్పుడు ఓటమి గెలిపోవటంలో ఉంటాయి. ఏదో పంచులు ఓడదీసాం, ఇప్పుడు ప్యాంట్లు ఓడదీస్తాం, అసెంబ్లీలో ప్యాంట్లు ఓడదీస్తాం. ఆయన అన్నదేంటి? ఈ మేడిగడ్డకి వెళ్ళి మీరు చేసేది ఏంటి? చేయగలిగేది చేయాల్సింది విషయం ఏంటి? ఇప్పుడు ఇమీడియట్గా రాబోయే సీజన్, మళ్ళీ వరదలు వచ్చే సీజన్, వాన వచ్చే సీజన్, ఈ సీజన్లోపు దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేయాలి. ఈ మేడిగడ్డ ఒకటే కాదు కదా, దాదాపు 15 పిల్లర్స్ 10 చోట్ల ఉన్నాయి. ఏదో ఒక 2-3 పిల్లర్స్లో అవి ఇమీడియట్గా రిపేర్ చేస్తాం. ఇంత గతంలో జరగని, చరిత్రలో జరగదా? నాగార్జునసాగర్ అప్పుడు జరగలేదా? గుజరాత్లో కట్టినప్పుడు జరగలేదా? జరుగుతాయి. 1-2 పిల్లర్స్ అయినప్పుడు అది టెక్నికల్ మిస్టేక్. అంటే అది ఇనుముకు తుప్పు పడింది కాబట్టి జరిగిందని చెప్తున్నారు కాంగ్రెస్. ఎనుముకు తుప్పు కాదు, బట్ టెక్నికల్ మిస్టేక్. ఇట్ ఈస్ బేసికలీ టెక్నికల్ మిస్టేక్. ఆ ప్రాజెక్ట్ అప్రూవ్ చేసింది సెంట్రల్ గవర్నమెంటే కదా. ప్రాజెక్టే తప్పైతే మనం అప్రూవ్ చేసింది, డిజైన్ అంతా అప్రూవ్ చేసింది అథారిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంటే కదా. సో ఇవన్నీ మాట్లాడేటప్పుడు కొంచెం ప్రజలకు, పామర్లకి ఇంత డీటెయిల్స్ తెలియ కనుక ఏదో నోటికి వచ్చింది వాగేస్తే ఎట్లా? అసెంబ్లీలో ఒక సీఎం మాట్లాడి తీరా అది. సీఎం, ఎక్స్-సీఎం 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, నీకన్నా ఎంత సీనియరు, అతన్ని ఆయన పట్టుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడుతాం. కల్చర్లెస్. అది కనీసం కాంగ్రెస్ బట్టి విక్రమార్కో, ఉత్తమ్ కుమారో ఇలాంటి వాళ్ళు సీఎం అయినా కాస్త కల్చర్డ్గా ఉండేదేమో. ఇది ఇతని కల్చర్లెస్ మనిషి ఇతను. అది ఇప్పటికీ ఆ పొజిషన్లో కూర్చున్నా కూడా ఆ స్థాయికి కనక సింహాసనం సురగం అన్నట్టు తప్పితే నోటి భాష. గతంలో చాలామందిని చూసాం, ఎన్నికలప్పుడు ఏదో మాట్లాడతారు, ఏదో కల్చర్లెస్గా వాగుతారు, అన్నీ అయిపోయినాయి. బట్ ఒకసారి ఆ సీట్లో కూర్చున్నాక ఆ హుందాతనము, ఆ నిండుతనము, ఆ మాట్లాడే తీరు, మాట్లాడే విధానము, అసెంబ్లీలో చర్చించే విధానము, అసెంబ్లీలో లెగిస్తే చాలు. వాళ్ళ కాంగ్రెస్ నాయకులు అందరూ లెగిస్తే చాలు, గాలి తరంగా మాట్లాడటమే. అతను వెంకటరెడ్డి ఏం మాట్లాడతాడు అర్థం కాదు, రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడతాడు అర్థం కాదు. నోటికొచ్చిన మాటలు, నోటికొచ్చిన భాషలు మాట్లాడేయటమే. అదేమంటే మేము మాట్లాడుతాం, మా హక్కు అన్నట్టు. వాళ్ళంతే, కాంగ్రెస్ కల్చర్ అంతే. అక్కడ ఢిల్లీలో చూస్తున్నాం కదా రాహుల్ గాంధీని, నోటికి వచ్చింది వాగుతాడు,
నోటికి వచ్చి అవుతాడు, ప్రజల దగ్గర తిరస్కారం పొందుతాడు, మరి కోర్టుకు వెళ్ళి సారీలు చెప్తాడు. ఈ నోటికి వచ్చింది వాగటం, కల్చర్లెస్గా మాట్లాడటం వాళ్ళకి అలవాటు. కనుక అదే కల్చర్, అదే బ్లడ్ కదా ఆ కాంగ్రెస్ బ్లడ్. ఇతను 10 ఏళ్ళు ఉంటాం కాదు, ఇంకో 10 నెలలు ఉంటాం, జాగ్రత్త పడాలి. ఇప్పటికే తయారవుతాడు. ఇప్పుడు ఎందుకు అసెంబ్లీలో పోటీపెట్టి ప్రతి మినిస్టర్ మాట్లాడుతున్నాడు, నేను సీఎం అర్హుడిని, నేను సీఎంకి అర్హుడిని అని అధిష్టానం దృష్టికి వెళ్ళాలి. అందుకు మాట్లాడటం తప్పితే ఆల్రెడీ వెంకటరెడ్డి అంటున్నాడు, గతంలో ఎన్నికలప్పుడు అన్నాడు నాకు సీఎం అని చెప్పి సోనియా గాంధీ ప్రామిస్ చేసిందని అన్నాడు ఆయన. ఇప్పుడు నేను హోమ్ మినిస్టర్ అయితే కానీ ఏం చేయలేనని మాట్లాడుతున్నాడు. బట్టి విక్రమార్క వైఫ్ ఆల్రెడీ మేము సీఎం అని అన్నారని మేము ఎంతో కష్టపడ్డాం, ఇవాళ ఆఖరి నిమిషం వచ్చేటప్పటికి మా నుంచి తనుకు పోయారు ఇంకోళ్ళని ఆల్రెడీ అంటుంది. సో బట్టి విక్రమార్క గ్రూపు, వెంకటరెడ్డి గ్రూపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేను ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రెసిడెంట్గా ఉండి పార్టీ నిలబెట్టబట్టే కదా ఇవాళ పోటీలోకి ఉన్నాం, లేకపోతే పోటీలు ఎక్కడ ఉండేవాళ్ళం. ఆంధ్రాలో కాంగ్రెస్ లాగా పోటీ లేకుండా ఉండేది కదా, ఇవాళ నేను నిలబెట్టాను అని ఆయన అంటున్నాడు. సో వీళ్ళందరూ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక నెక్స్ట్ రెండో కృష్ణుడు ఎవరు దానికి పోటీ పడుతున్నాడు. ఆ విషయం చూసుకోవాలి ముందు రేవంత్ రెడ్డి. నువ్వు 10 నెలల తర్వాత నువ్వు ఉంటావా, నేను ఓడబిగుతారా చూడాలి. ఎందుకంటే నువ్వు కాంగ్రెస్లో ఇప్పుడు వచ్చినవాడు, వాళ్ళందరూ కాంగ్రెస్లో ట్రెడిషనల్గా ఉన్నారు. బట్టి విక్రమార్క అపోజిషన్ లీడర్గా కూడా అసెంబ్లీ స్పీకర్ స్థానంలో కూర్చొని నడిపాడు. సో వాళ్ళకు ఇంకా వాళ్ళు ఎన్నికలు ఎవరికి నోరు మూసుకుంటారు, ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి పరుగు పోకూడదని. ఆ తర్వాత మీ గ్రూపులు ప్రపంచానికి తెలుసు, మీ డిఏడిఏ తెలుసు, మీరు గ్రూపులు పోటాడుకుంటారు, గాంధీ భవన్ తగలబెట్టి అవన్నీ చూడబోతారు రేపు. నువ్వు ఆ విషయాలు చూసుకో, నీ వెనకాల ఉన్న బ్యాక్స్లో నిప్పుని చూసుకో. ఊరినే ఆయన కేసీఆర్ ముందు నీ రాజకీయ జీవితం ఎంత, నీ వయసు ఎంత, నువ్వు మాట్లాడితే ఆయన పట్టుకుని కన్సర్గాడదని కాదని ఎన్నుకున్నారు రేసుకురాని. నువ్వు రేసుకురం అంటే సరిపోద్దా? నువ్వు కాకాగురం, నువ్వు భిక్షమెత్తాలంటున్నావు, నీది భిక్షమెత్తే జాతి. నువ్వు సోనియా కాళ్ళ దగ్గర కూర్చొని భిక్షమెత్తుకుంటే నీకు ఈ పోస్ట్ వచ్చింది. నువ్వు భిక్షమెత్తుకున్నారు, ఆయన భిక్షమెత్తుకోవాలంటావు ఏంటి? కాశీకి వెళ్ళాలి, భిక్షమెత్తుకోవాలి, ఏం మాట్లాడుతున్నావు? బట్ సీఎం రాగానే ఆఫ్టర్ ఆల్ నువ్వు వాడు ఎన్నాళ్ళు ఉంటావో తెలీదు, అప్పుడే ఇంత అహంకారము, ఇంత మదము అయితే ఎట్లా? అంత పరుష పద్యాలలో సీనియర్ని పట్టుకుని ఆయన ఏమన్నాడు, చేయాల్సింది చెయ్యండి. నిన్న కూడా హరీష్ రావు ఏమడిగాడు, ముందు ప్రజలకి సరే ఈయన కడియం శ్రీగారు ఏం చెప్పాడు, ఏం రిక్వెస్ట్ చేశాడు ప్రభుత్వాన్ని, అది నాయన అయింది ఉంది తప్పే, ఆ టెక్నికల్గా మిస్టేక్ జరిగింది, అది ఎవరు శిక్షార్హులో చేయండి, దాని గురించి అది ఒక లైన్ పక్క. కానీ ప్రజలకు అవసరమైంది రేపు రాబోయే జూన్ జూలై వచ్చేటప్పటికి వానలు వస్తాయి, వరదలు వస్తాయి, అప్పటికి నీళ్ళు. సో ఇమ్మీడియట్గా అది రిపేర్ వర్క్ చేయించేసి అర్జెంటుగా దాన్ని నీళ్లు తీయడానికి చూడండి. అది ప్రభుత్వం చేయాల్సిన పని. అది అయ్యిందని ఇదే కాలక్షేపం చేద్దాం అనుకుంటే ఎట్లా? వీళ్ళు ఏం చేస్తున్నారు? పరిపాలన లేదు, సమీక్షలు, విమర్శలు, సమావేశాలు తప్పితే పరిపాలన లేదు. నేను ఉద్యోగాలు ఏమో ప్రజలకు తెలీదా? అది ఆల్రెడీ గత ప్రభుత్వం మేము చేసింది, కోర్టులో కేసు అయ్యబట్టి అది పెండింగ్లో ఉంది, ఇవాళ రిలీజ్ అయింది, ఇవాళ నువ్వు ఇస్తున్నావు. అదే నువ్వేదో సృష్టించినట్టు చెప్తావు ఇటు కథలు, అన్ని డ్రామా కథలు, అన్ని అబద్ధాలని చెప్పేయటం, ఇది చెప్పేస్తూ ప్రెస్ మీట్లోనూ అదే పౌరుష పద్యాలం ఆశయంగా మాట్లాడటం. అమెరికా విదేశాలకు వెళ్ళి సమావేశాల్లోనూ అక్కడ 20 అడుగులు గొత్తీసి బొంద పెడతానంటూ అక్కడ తెలుగు. అసలు ఏమన్నా మనుషులకి ఎక్కడికి వెళ్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం? ఎన్నికలప్పుడు మాట్లాడతారు, మీరు మాట్లాడారు, మేము మాట్లాడారు, అందరూ మాట్లాడతారు. ఎన్నికలప్పుడు వేరు, ఎన్నికలప్పుడు కూడా విమర్శలు ఉంటాయి. ఎన్నికలు అయిపోయినాక రిజల్ట్స్ వచ్చేసింది, ప్రజలు మీకు ఇచ్చారు అవకాశం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు చేయాల్సిన పరిపాలన చెప్పండి. ఊరిని పొద్దున్న లెగిస్తే మమ్మల్ని తిట్టడమే, కేసీఆర్ని తిట్టడమే మీ రాజకీయం అనుకుంటే మీ కర్మ.